ఇవాళ ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే, ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికీ ఉండాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గాన్ని అంతా కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. మరొక్క మారు ఈ రాష్ట్రంలో భూ పంపిణీ జరగాల్సిందే. భూమి లేని ప్రతి పేద కుటుంబానికి భూమి దక్కాల్సిందే. దానికి ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందే. నేను మరొక్క మారు మేధావి వర్గాన్ని అంతా కూడా వినమ్రంగా చేతులు జోడించి చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి గారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రేవంత్ రెడ్డి గారికి భూమి అంటే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ కావచ్చు, కానీ నా పేద బీసీ ఇంటి ఆడబిడ్డకు భూమి అంటే ఒక ఇమోషన్. నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్. నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది.